హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న హాట్ పాలిటిక్స్ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే మనిషి గోన ప్రకాష్ రావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం బ్రదర్. సార్ ఏపీలో పాలిటిక్స్ చూస్తూనే ఉన్నారు. సో ఇటు టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దెదించే ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? అసలు టీడీపీ జనసేన పార్టీ అనేది పొత్తు పెట్టుకోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది రైట్ డిసిషన్. పవన్ కళ్యాణ్ ఏదైతుందో 14లో అన్నతో కలిసి రాష్ట్రమంతా తిరిగి అట్టలి ఫ్లాప్ అయ్యాది. 21 సీట్లు మాత్రమే వచ్చి పార్టీని ఏదైతుందో కాంగ్రెస్కు విలీనం చేసి రాజకీయ ఒక శూన్యత నుంచి ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రాన్ని ఒక రెడ్డి కమ్మాసేన సామాజిక న్యాయం జరగాల, బడుగు బలైన వర్గాలకు అవకాశం రావాలని నేను సినిమా రంగం నుంచి దూరమై స్వచ్ఛందంగా రాజకీయాలకని చెప్పి పార్టీ పెట్టి ఒకటేసారి ముఖ్యమంత్రి అయిన కలలు కానీ ఏదైతుందో కుటుంబం అంతా ప్రచారానికి వాళ్ళ రామ్ చరణ్, అల్లు అరవింద్ ఎంటైర్ ట్రైన్ అని అమెరికాకి వెళ్ళి వచ్చి స్పెషల్ ఫండ్స్ వస్తే రిజల్ట్ రాలే. ఆయన కనుక పార్టీ కంటిన్యూ చేస్తే చాలా భవిష్యత్తు ఉండే. విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేకుండే చిరంజీవి గారు. ఆ కాన్సెప్ట్ ఇటుంటే సో దాన్ని వదులుకున్నాడు కేంద్ర మంత్రి. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఎవరు ఉంటే వాళ్లకు పోయి డై కొడుతున్నాడు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి. ఇంకా ఆయనకు ఏదైతుందో 100,000 కోట్లు సంపాదించుకోవాలని ఆశ తప్పితే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియాలజీ. సొంత రక్తం పంచుకొని బిడ్డైన 14లో వచ్చి 9లో వచ్చి ఆయనకు మెర్జ్ చేయడం ఇంట్రెస్ట్ లేకుండే. 14లో విభజన జరిగిన తర్వాత అతను రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజున్న బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశాడు క్యాంపెయిన్. 2019లో ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నాడు. అవును, కానీ పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. రాజకీయంగా ఏదైతుందో రాజకీయ నాయకులకి ఏదైతే లక్షణాలు ఉండాలో నిజంగా న్యాయంగా చెప్పాలంటే కాన్సెప్ట్ ఉంది, సిన్సియారిటీ ఉంది. కానీ రాజకీయాలను క్షుణ్ణంగా ఏదైతుందో సీరియస్నెస్గా నడపల. ఇప్పుడున్న పరిస్థితిలో పోయినసారి అతను స్వయంగా ఓడిపోయి ఒకే ఒక సీటు గెలిచి అట్టలి ఫ్లాప్ అంటే నాగబాబు వాళ్ళన కానుంచి తను 2 సీట్లు చేసి ఓడిపోయి వ్యూహం లేకుండా ఇప్పుడు జనం రావడం డిఫరెంట్, ఓటు రావడం డిఫరెంట్, రాజకీయాలు డిఫరెంట్. సో ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. సరి అయిన సమయములో అతను జైల్లో ఉన్నప్పుడు ఇక మనకు దారి లేదు. ఇప్పుడు ఇద్దరు కలవకపోతే చీలిక మీద వైఎస్ఆర్ గారికి ప్రాఫిట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసి ఇచ్చాడు. ఆయన ఒక దిక్కు బీజేపీతో కూటమిలో ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఇంకా విడిపోయినట్టు చెప్తలేరు. బీజేపీ కూడా కలవాలని కూడా కేంద్ర నాయకులకు షా గారికి కానీ, మోడీ గారికి కానీ, నడ్డా గారి గారికి చెప్పాడు. అది సాధ్యమైన పని కానే కాదు. అడ్జస్ట్మెంట్ అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. అతని ప్రభావం ఏదైతుందో దాదాపు 60-70 సీట్ల మీద 175లో 55 స్థానాల మీద డిఫరెన్స్ పడుతుంది. దాంట్లో పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ గుంటూరు, పార్ట్ ఆఫ్ కృష్ణ ఉమ్మడి జిల్లాలు అండ్ వైజాగ్ అండ్ విజయనగరం. దాన్ని కాపు అనుకున్నా కూడా కాపు ఓటింగ్ ప్యాటర్న్ మీద ప్రభావితం చేస్తారు. అది 2009లో జరిగింది. నష్టపోయారు వాళ్ళు. మేము ఒక 100 సంవత్సరాలు వెళ్ళకపోయిందని. అయినా ఏదైతుందో 14లో ఆయన వల్ల కొంచెం ర్యాలీ అయింది. చంద్రబాబు గారికి అధికారం వచ్చింది విభజన జరిగిన తర్వాత. మొన్న అతనికి పర్సెంటేజ్ ఆఫ్ 6 or 7% వచ్చినప్పుడు ఏదైతుందో అది కాపు ప్యాటర్న్ వచ్చింది ఆయనకు మ్యాక్సిమం. ఇప్పుడు ఈ కలయిక వలన ఈస్ట్ వెస్ట్ ట్రెండ్ సెట్ చేస్తుంది. ట్రెండ్ సెట్ 1978లో ఎప్పుడు కానీ 78 నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రిజల్టే రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావితం చేస్తుంది. అప్పుడు 21 ఉండే ఈస్ట్ గోదావరిలో 77 నుంచి 2009 వరకు డీలిమిటేషన్ వరకు. ఇక్కడ 19 ఉండే. ఇప్పుడు ఎన్నైనాయి? వెస్ట్ గోదావరిలో 17 అయినాయి, అక్కడ 19 అయినాయి. ఈరోజు 36కు 36లో 36 ఇద్దరు కలవడం వలన 36లో 1 or మిస్ అయితే 2, 34కు తగ్గకుండా ఈరోజు ఆ కాంబినేషన్లో వస్తుంది. దాంతో కృష్ణా అండ్ గుంటూరు జిల్లా అండ్
వైజాగ్ విజయనగరంలో ఒక 5-6 సీట్ల మీద. నేను అతనికి అనుకుంటా 25 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అధికారం వస్తే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. మనోహర్ గారు మంత్రి లేకపోతే స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. ఈ గఠబంధన్ ద్వారా నేను చాలా మీ రెడ్డిలో చెప్పలేదనుకోండి, మీది మేనేజ్మెంట్ కూడా చేంజ్ అయ్యేది. బట్ మీరు ఫస్ట్ టైం పిలిచారు, మీ ఇంటర్వ్యూ కూడా నాకు ఎందుకంటే ఈ టాక్ నడుస్తుంది కనుక ఇట్ ఈజ్ సరి అయిన టైం అని చాలామంది నన్ను ఇంటర్వ్యూస్ అడిగారు. తెలంగాణలో కూడా దాదాపు ఒక 10-12 యూట్యూబ్ ఛానల్. ఎలక్షన్ ముందు ఒక 10 రోజుల ముందు కానీ, ఎలక్షన్ అయిన తర్వాత కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్ కంటే ముందు ఒక 15-16 రోజుల ముందు, 17 రోజుల ముందు వరకు నామినేషన్స్ అప్పుడు ఇచ్చిన తర్వాత నో ఇంటర్వ్యూస్. సో ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. రాబోయే రోజుల్లో అధికారం కైవశం చేయడం ఖాయము. బీజేపీ తోటి తెగదెంపులు అనడు. రేపు కేంద్రంలో ఆటోమేటిక్గా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ త్రిపుల్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. 2 సార్లు 2014లో కానీ 19లో కానీ ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్. స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా ఓడిపోయారు. ట్రెడిషన్గా సంజయ్ గాంధీ గెలిచిన సీటు 80 నుంచి కంటిన్యూగా అమేథీ ఏదైతుందో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ గారు గెలిచిన సీట్లో స్మృతి ఇరానీ గారు ఎవరో ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఆమె గెలిచేది. 2 సీట్లు చేసి డౌట్ వచ్చి వాళ్ళకు వచ్చిన సర్వేల ప్రకారము, ఇంటెలిజెన్స్ అనుకోండి, వాళ్ళకు ఉండే నిపుణులు చెప్పిన ప్రకారము కేరళ చేసి కేరళ గెలిచాడు. అది ఓడిపోయాడు. సిద్ధరామయ్య గారు కూడా పోయినసారి దీనికంటే ముందు 2 చేసి ఒకటి ఓడిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండి చేసి 2 సీట్లో 1 సీట్ ఓడిపోయాడు. ఎవరు? ఇందిరాగాంధీ గారు 1980లో రాయబరేలీ అండ్ మెదక్ చేసింది. రాయబరేలీ రిజైన్ చేసింది, మెదక్ ఉంచుకున్నది. రామారావు గారు 3 చేసి గెలిచారు 83లో. బట్ అబౌట్ 89లో హిందూపూర్ అండ్ కల్వకుర్తి చేశాడు తెలంగాణలో జయపాల్ రెడ్డి గారి సలహాతో. జయపాల్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసింది. అది 69, 72, 78, 83 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కల్వకుర్తికి వెళ్ళి. 84లో లోక్సభ అయ్యాడు. 85 మార్చిలో ఆయన అడ్వైజ్ చేస్తే ఇక్కడ చిత్తరంజన్ గారి మీద ఓడిపోయాడు 89లో రామారావు గారు. సో ఖచ్చితంగా దీని రిజల్ట్ ప్రభావము 100% ఈ కూటమి ఏదైతుందో సక్సెస్ కావడము ఏమాత్రము డౌట్ లేదు. ఓకే సార్, టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి మీరు అన్నట్టు బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బహిర్గతంగా కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం, బీజేపీ వస్తే రానివ్వండి. కానీ చాలా సర్వేలు ఆ బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఓడిపోతుందని కూడా చెప్తున్నాయి. మరి ఎందుకు అంటారు సార్? సార్ దానివల్ల ఏమైతుందంటే క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీ ఈ ఓట్లు ఏదైతే మైనస్ అయ్యి అది సాలిడ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీజేపీ అని అదైతే దాని అనుమానం. నేను అనుకుంటున్నా బీజేపీ అలయన్స్ కావాలనేది వద్దు అనే ఆలోచన పవన్ గారికి ఉండదు, చంద్రబాబు గారు కూడా వద్దు అని అన్నారు. మీరు అనేది 100% దాని ఎఫెక్ట్ ఏదైతుందో ప్రభావం కొంచెం నష్టం జరుగుతుంది, సీట్లు తక్కువ అవుతుంది. కూటమి అధికారం రావడం ఖాయం. అడ్జస్ట్మెంట్లో కొంత అసంతృప్తివాదులు ఉండి అది నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న సీట్ల కంటే ఇప్పుడు 150 టచ్ అయ్యే అవకాశం ఉంది, 140 పైన. అటువంటిది 120-125 రావచ్చు. అందుకోసం ఎలయన్స్ అనేది జరిగే పని కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బీజేపీ అనేది స్ట్రెంత్ లేదు. 1%, 2% ఓట్లేవు. 1 రేపు పార్లమెంట్లో కూడా ఏదైతుందో వీళ్ళు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలిచినా 25లో వీళ్ళు గెలిచిన ఆటోమేటిక్గా ఈ కూటమిలో ఉంటారు వాళ్ళు. ఏది ఎన్డీఏ కూటమిలో. గతంలో చంద్రబాబు గారు కానీ రామారావు గారు దాంట్లో ఉన్నారు. డిఫర్ అయ్యాడు, డిఫర్ అయితే నష్టపోయాడు. మళ్ళీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడు. దానివల్ల ఖచ్చితంగా కొన్ని సీట్ల మీద నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాట్లో ఏమాత్రం డౌట్ ఉండదు, నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ పరిస్థితిలో 99.9 బీజేపీ ఈ 2 పార్టీలతో కలిసే అవకాశం లేదు. ఒంటరిగా పోటీ చేస్తుంది. దే విల్ వెయిట్ ఫర్ 2024. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత తను చెప్పే హామీలు 20 లక్షలని చూశాను పొద్దున్నే పేపర్లో. కొంచెం నేను ఎక్కడో పూర్ణ హోటల్ పొద్దున్న 5:30కే పేపర్ తీసుకున్నాను. సో దాంట్లో ఉన్నది 20 లక్షల ఎంప్లాయీస్ కాదు, లోటు బడ్జెట్లో ఉన్నది, అప్పులు తీర్చలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎక్కడి నుంచి దెబ్బతీస్తారు? కేంద్రం ఎందుకు ఇస్తుంది? గతంలో ఆయన పార్ట్నర్న ఇవ్వలే కదా. అవును, స్వయంగా ఆయన పూజకు వచ్చాడు కదా. స్వయంగా ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా 2014 ప్రధాని కాకముందు తిరుపతికి వచ్చి బిడ్డను అన్నది రోడ్డు మీద వచ్చింది సంథింగ్ చెప్పాడు కదా, అన్యాయం జరిగిందని. 1 రూపాయి సాయం చేయలేదు మోడీ గారు. సో అందుకోసం ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, అక్కడ అదే పరిస్థితి. 2 ఇద్దరు ముఖ్యమంత్రులు బర్బాద్ చేసిండు రాష్ట్రాన్ని.
సంక్షేమము అది చేసేసి వేస్ట్ దుర్వినియోగం చేసి కరప్షన్ చేసి ప్రాజెక్టులు ఏదైతుందో ఇష్టం ఉన్నట్టుగా పెంచుకుంటూ చేసేదైతుందో నష్టాల ఊబిలో చూసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల్లో ఇక్కడ దాదాపు 69 నుంచి 70, అక్కడ దాదాపు 70% జీతాలు లోన్స్ పేమెంట్ ఇంట్రెస్ట్కే పోతున్నాయి. 30% ఎట్లయితుంది? ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎట్లా చేయగలుగుతావు? ఇప్పుడు 2 లక్షలు 1 ఇయర్లు అంటున్నారు. కాదు, ఇంపాసిబుల్. 2 లక్షలకు మళ్ళీ ఎంత అవుతుంది? ఇప్పుడు 35% జీతాలకు పెన్షన్కి అవుతున్నది. అది 42% పోతుంది. అట్లా ఈ పథకాలు కూడా మనం చూస్తాం రాబోయే రోజుల్లో. ఆర్థికంగా చాలా చిక్కులో ఉంది, అక్కడ కూడా ఉంది. చంద్రబాబు గారు ఈసారి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫెయిల్ అవుతాడు. ఆల్టర్నేటివ్గా రేపు రాబోయే రోజుల్లో జగన్ ఫెయిల్ అయిపోతాడు. ప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత. ఈ 2 పోయి రేపు రాబోయే రోజుల్లో 2024లో జాతీయ పార్టీలే డామినేట్ చేస్తాయి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు ఖతం అయిపోతాయి. ఇక్కడ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ఇజ్ ఎ ఫినిష్. నౌ బీజేపీ లోక్సభలో గుడ్ పర్ఫార్మెన్స్. పోయినసారి ఎట్లయితే 1 సీట్ వచ్చి 4 వచ్చినాయో, ఇప్పుడు 8 వచ్చినాయో, ఇప్పుడు 5-6కు తక్కువ రావు. బీజేపీ ఫోర్స్ అవుతుంది. వాళ్ళు ఒక బీసీ ముఖ్యమంత్రిని నినాదం తీసుకున్నారు. మాదిగా ఇష్యూను సాల్వ్ చేస్తున్నారు. మాదిగా అనేది 18%లో మోర్ దాన్ 10%, ఆల్మోస్ట్ 11% మాదిగా కమ్యూనిటీ. ఈ ఓటు బ్యాంక్ ఏదైతుందో పార్లమెంట్లో పెరిగి అసెంబ్లీ వరకు అది చేసుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది డైల్యూట్ అయిపోతుంది, 3rdకి వచ్చేస్తుంది. సో నౌ బీజేపీ అండ్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఇది ఫుల్ఫిల్ చేయనప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇది బీజేపీ అవుతుంది రాబోయే రోజుల్లో. ఎక్కడ? పార్లమెంట్లో అవుతుంది. మీకు పార్లమెంట్లో రిజల్ట్ చూడండి రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది ఎందుకంటే 100 days అన్నారు. మే 16కా 17కా కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది మోడీ గారు. అంటే మే 10th లోపల ఎలక్షన్స్ జరగాలి, రిజల్ట్స్ రావాలి మే 10th లోపల. సో ఈ 4 నెలల ఈ స్కీమ్స్ ఏదైతే ఇవ్వలేదో దీనికి కొన్ని కట్ టైం పెట్టిండ్రో ఇబ్బంది అయితే. ఇప్పుడు ఏమైంది? బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ ఓన్లీ ఎక్స్ప్రెస్ మన పల్లె వెలుగు అందే కదా. తర్వాత ఇప్పుడు అన్నారు. ఇప్పుడు ఏదైతుందో రైతు బంద్ అన్నారు. రైతు బంద్ ఏదైతుందో 10 acresకే లిమిటైజ్ చేసింది అనుకోండి. ఇవన్నీ కట్ డౌన్ అవుతుంది. నిరుద్యోగ వృత్తి అంటాడు. నిరుద్యోగ వృత్తిని ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్డ్ చేసి వాడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు టార్గెట్ పెడతాడు ప్రతి నిరుద్యోగ ఇయర్. ఇది లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తాము రాబోయే రోజులు 4-5 నెలలు అయితే ఈ బంద్ అయితే ఈ 5 కార్యక్రమాలు చేయాలి కదా. నిరుద్యోగ వృత్తి అయితే ఈ 6 గ్యారంటీ కంటే ముందే అనౌన్స్ చేసింది కదా ప్రియాంక గాంధీ మీటింగ్లో. నిరుద్యోగ వృత్తి ఇస్తామని అనౌన్స్ చేసింది కదా. అది 6 గ్యారంటీల కంటే అది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినావు. అది లేదు 6 గ్యారంటీలో మేనిఫెస్టోలో పెట్టలే. అంటే మేనిఫెస్టోలో ఉంది, 6 గ్యారంటీ సంతకంలో నిరుద్యోగ వృత్తి లేదు. సో ఇవన్నీ ఏదైతుందో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ షుడ్ బి ద బీజేపీ ఏ పరిస్థితిలో ఎలయన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఎలయన్స్ కాడు, ఆయనకు అవసరం లేదు. బీజేపీతో జరగడం మైనార్టీ ఓట్ బ్యాంక్ పోతుంది ఆయనకు కూడా. అక్కడ 7 to 8% ఉంది, మన దగ్గర 10 to 11% తెలంగాణ ప్రాంతంలో ఉంది మైనార్టీ. కనుక ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేకుండా ఆ కూటమి గెలుపు అనేది ఖాయం. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి గెలుపు అనేది ఖాయమని అంటున్నారు. సో ఒకవేళ ఇది గెలిస్తే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు ఒక అంటే అయ్యే ఛాన్స్ 100% డిప్యూటీ సీఎం. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు మేము ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాం, నేను చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకుంటాం, నాకు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఉందన్న తన ఉంది. కనుక మనకు స్ట్రెంత్ లేనప్పుడు ఓట్లు లేనప్పుడు ఆయనే చెప్పాడు కదా, ప్రశ్నలు వేశాడు కదా కార్యకర్తల మీటింగ్లో. 30 సీట్లు 175 చేసినప్పుడు ఆయన సీఎం ఎట్లయితాడు? ఖచ్చితంగా కూటమిది ఎలక్షన్స్ ముందు డిక్లేర్ చేస్తారు. ఈ కూటమికి నాయకుడు చంద్రబాబు గారని నేను చేస్తాను, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడైతే కొంతమంది ఏదైతుందో చేరికలు కానీ ఒక సస్పెన్స్లో పెట్టాలి కదా. ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. చంద్రబాబు గారికి ఆరోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లం వచ్చినా 6 నెలల 1 year or 2 year, బట్ ఇట్ ఈస్ టేక్ ఓవర్ బై లోకేష్ ఓన్లీ. ఎమ్మెల్యే స్ట్రెంత్ వాళ్ళదే ఉంటుంది. ఈయన 20 ఉన్నప్పుడు ఈయన ఏంది నేను ముఖ్యమంత్రి కావాలంటే కూడా ఉండదు. ఎలక్షన్ ముందు నువ్వు 3 ఏళ్ళు 2 ఏళ్ళు అనేది కూడా అగ్రిమెంట్ ఉండేది. అక్కడ మాయావతి బీజేపీకి కానీ ఇక్కడ కుమారస్వామికి బీజేపీకి కానీ అగ్రిమెంట్ ఉండే, అటువంటిది కూడా ఉండదు. పూర్తి టర్మ్ ఏదైతుందో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఆరోగ్య రీత్యా ఏదన్నా జరిగినప్పుడు ఈ విల్ టేక్ ఓవర్ ద ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఇట్ ఈస్ లోకేష్ గారికి, దాని అనుమానం లేదు. లోకేష్ నవ్ ఈజ్ పాత లోకేష్ గారు కాదు. చాలా మార్పు. నేను అతన్ని కలిశాను, ఢిల్లీలో మాట్లాడాడు. అతనే నన్ను కలవడానికి ఏదైతుందో ఒక కళ్యాణ్ గారు అని TV9లో పనిచేశాడు, చిన్న కళ్యాణ్. నేను ఢిల్లీలో ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడే స్టార్ట్ కాబోతుంది.
ఆయన రాజమండ్రిలో ఉండే, జైల్లో చంద్రబాబు గారు ఉండే. నాకు ఫోన్ చేశారు నాతో మాట్లాడడానికి, అని కళ్యాణ్ గారు ఇట్లా లోకేష్ బాబు చేస్తాడని. కళ్యాణ్ అన్న, నేను ఐఆమ్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్, నేను చేస్తాను, తర్వాత చేసే వరకు ఏదైతుందో అని అనుకోకుండా బిజీ ఉండే. అవును, నేను మార్నింగ్ ఫ్లైట్ వస్తున్నా, నేను చెప్పిన మాట్లాడేది రాజమండ్రి వస్తాను చెప్పిన. మార్నింగ్ ఇక్కడ దిగిన రాజమండ్రి ఫ్లైట్ తీసుకున్నా ఇండిగోకు. నా బ్యాగ్ కూడా ఉంటే ఓ ఫ్రెండ్తో పంపించిన, బెల్లా నాయక్ అని కాంగ్రెస్ స్పోక్స్ మెన్గా ఆయనతో బ్యాగ్ పంపించేసిన. టికెట్ ఆన్నే తీసుకున్నా, ఆల్రెడీ 2 రోజుల ముందుగా. టెక్నికల్ ప్రాబ్లం తోటి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఈవినింగ్ వరకు లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసుకున్నా రాజమండ్రికి, అక్కడనే సేమ్ అదే టికెట్ను మార్నింగ్ చేశాను. అనుకోకుండా ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఫస్ట్ టైం ఢిల్లీ పోయి ఒక 20 రోజులు ఉన్నాడు కదా, ఈవినింగ్ స్పెషల్ ఫ్లైట్ పోయాడు. మళ్ళీ ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీ పోయి కలిశాను నేను అతనితో. బట్ పరిపక్వత ఉన్నగా, పర్ఫెక్ట్గా, కసిగా ప్రజలను ఆకర్షించాడు. దాదాపు 3000 కిలోమీటర్లు ఎంతో చేశాడు కదా పాదయాత్ర, కఠోర పాదయాత్ర చేశాడు. బ్రేక్స్ ఉండే, రాజశేఖర రెడ్డి గారు హెల్త్ ప్రోగ్రామ్ బ్రేక్ ఉండే, మన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రేక్ ఉండే, షర్మిలమ్మది బ్రేక్ ఉండే, ఏది ఉమ్మడి రాష్ట్రానికి చేసినప్పుడు. ఇవన్నీ అనేది కామన్ అనుకోండి. బట్ కఠోర పాదయాత్ర చేసాడు, బాగా పరిపక్వత వచ్చింది, ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చింది. పాత లోకేష్ కాదు, పప్పులు బిప్పులు ఏదో పేర్లు అన్నారు కదా, టాటాలు కూడా భేదం లేదు. పర్ఫెక్ట్ సబ్జెక్టు పరంగా కానీ కఠోర నిర్ణయాలు తీసుకోబోతాడు రేపు రాబోయే రోజుల్లో. కట్ థ్రోట్ ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే మిస్యూజ్ చేసినారో వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీలు పెట్టి స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేసి, ఏదో ఆషామాషిగా ఎన్నికల ఓట్ల కోసం నినాదం చేయడు. అతని వెంబడున్న వాళ్ళని రక్షించుకుంటాడు. తర్వాత ఎవరైతే తప్పులు చేసినో వాళ్ళను పార్టీలో ఉన్నా బయటకు పంపిస్తాడు, వెన్నుపోటుదారులను. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే లోసుకులు చేసినో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు తప్పులు జరుగుతాయి. అవన్నిటి మీద ఎంక్వైరీ చేయడం ఖాయము. ఆటోమేటిక్గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా, కూటమైనా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే లోకేష్ గారు చేయబోతున్నారు. ఆయన స్ట్రెంగ్త్ ఏంది, ఆయన కెపాసిటీ ఏంది, గతంలో మంత్రిగా చేసిన దానికంటే ఇప్పుడు ఈసారి మంత్రిగా ఆయన హీ విల్ ప్రూవ్ హిజ్ పర్ఫార్మెన్స్. ఈజ్ ఎ ఫిట్ ఫర్ ఆ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎలిజిబుల్ అనే పేరు తెచ్చుకుంటాడు. తండ్రికి మించిన తనయ అనే పేరు తెచ్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ వంది మాదిగలు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం రాజశేఖర రెడ్డికి గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఆకాశం భూమికున్నంత తేడా, అసలు కంపేరే లేదు. అందుకోసమే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేల మీద రియాక్షన్ కాదు, రియాక్షన్ ఆయన మీద, ఆయన పరిపాలన మీద, ఆయన ప్రవర్తన మీద, ఆయన రన్ ఓవర్ గవర్నమెంట్ మీద. ఇవాళ ఇసుక కానీ, ఇవాళ లిక్కర్ కానీ, భారతదేశంలో ఎవరన్నా లిక్కర్ ఉందా అన్న? ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి రీజనల్ పార్టీలు? చిత్ర విచిత్రాల ఓన్లీ ఆల్కహాల్ పోసుడు, కలర్ పోసుడు, లేబుల్ వేసుడు, పేరు అంతే. వచ్చిందా? తో లూట్ మార్ దాదాపు 2,500-3 వేల మంది, నా అంచనా ప్రకారం, నేను నిపుణులతో మాట్లాడిన కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, 2,500-3 వేల మంది లిక్కర్ తాగి చనిపోయారు. కల్తీ లిక్కర్ తాగేది, బ్రాండీలు విస్కీ తాగేది, చనిపోయారు. ఇది వాస్తవము. రాబోయే రోజులు ఇవన్నీ బయటకు వస్తాయి. సార్, చంద్రబాబు గారు ఈ 3 నెలల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇచ్చే ఒక డిసిజన్ని తీసుకుంటున్నారంట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని సార్? మరి ఒక్కరికి ఒక కుటుంబం అయితే మరి లోకేష్ పోటీ చేయొద్దు కదా. అవును, నాగబాబు పోటీ చేయొద్దు కదా, పార్లమెంటు నాగబాబు, పవన్ కళ్యాణ్. అది అయ్యే పని కాదు. ఎవ్వరు దాన్ని ఎలా కాంగ్రెస్లో ఇలా అన్నారు. కాంగ్రెస్లో సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, బీజేపీలో కూడా అట్లే అన్నారు. బీజేపీలో మన కర్ణాటకలో కానీ, తర్వాత ఏదైతుందో యూపీలో కానీ ఫ్యామిలీకి 2 ఇచ్చారు టికెట్లు. ఎందుకు మాకు మా నాయకురాలు మేనకా గాంధీ 2009 నుంచి బీజేపీ టికెట్ మీద చేస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఆయన అయిండు. 2009లో ఆమె 14, 19 అంటే 6వసారి ఎంపీగా పోటీ చేసింది బీజేపీ నుంచి. 2009లో కుమారుడు ఫిరోజ్ వరుణ్ ఏదైతుందో 2000 ఫస్ట్ టైం, 14 అండ్ 19 3 సార్లు ఇద్దరికి టికెట్ ఇచ్చారు కదా బీజేపీలో. తల్లి కొడుకే కదా, అన్నదమ్ములు కాదు కదా, అక్కచెల్లెలు కాదు కదా, తల్లి కొడుకులే కదా, ఒకడే కొడుకు కదా మీకు. అట్లేముండదు. ఆ రూల్ అనేది మీరు సోషల్ మీడియా చెప్తుందేమో, ఒకటే టికెట్ అనేది ఎక్కడ ఇప్పటి వరకు చంద్రబాబు గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, లోకేష్ గారు కానీ ఎవ్వరూ చెప్పలే. ఇదంతా ఓ న్యూస్ క్రియేటివిటీ కోసం మీరు ఒక ఫీల్డర్ ఇస్తారు సోషల్ మీడియా, దాన్నే మళ్ళీ మీరు రియాక్షన్ తీసుకుంటారు. ఇదంతా సోషల్ మీడియాలో చక్కెర ఉండదు, మన ఉండదు. 10-20 మంది చూడరు. మీరు దాన్ని ఫ్లోట్ చేసి దాన్ని ప్రశ్న అడిగి అప్పుడు చక్కెర అవుతుంది, ఏది రౌండ్ చేస్తుంది. వచ్చిందా?
ఓ రాత్రి 12 గంటలకు న్యూస్ వస్తుంది. మొత్తం సంచలనం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటాడు. అసలు 12 గంటల వరకు నీకే తెలియదు, నీకు తెలిస్తే ఏదో న్యూస్ క్రియేట్ చేస్తావు. తెల్లారి వరకు ఎట్లయితే వాడు నిద్రపోయినోడు ఎవరు డిస్టర్బ్ చేసుకుంటాడు. ఎక్కడ చూసినా ఇదే చర్చ అంటారు. జరిగింది నిర్ణయం 12 గంటలకు. 12 గంటలకు చేసి మీరు మార్నింగ్ చేస్తారు. ఓ నిన్న రాత్రి నుంచి మొత్తం చక్కర్లు కొడుతుంది వార్త. చక్కెర లేదు, మన్ను లేదు. ఇది వచ్చిందా? మీడియా శిక్షే. ఇది ఎలక్ట్రానిక్ రాకముందు కూడా ప్రింట్ ఇదే చేస్తుండే, ఇదే పని. ఇప్పుడు మీరు చేస్తున్నారు. సార్ ఇక వైసీపీ పార్టీ గురించి కొత్త మాట్లాడుకోవాల్సి వస్తే అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? ఇన్ఛార్జ్ల మార్పులు చూస్తున్నాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రిజైన్ చేసేసి వేరే పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి దాదాపు 80-70 మంది కొత్త వాళ్ళకు సిట్టింగ్లు కాకుండా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారంట. మరి ఇదంతా కూడా భయపడి చేస్తున్నారు, లేకుంటే గెలవడానికి ఒక వ్యూహంలో ఉండే సర్వే రిపోర్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎమ్మెల్యేలు 30% ఉంటే 70% ఇతని పరిపాలన మీద నెగిటివ్. ఓకే, గ్రామ సచివాలయం ఎమ్మెల్యేలకు లేదు, గ్రామ సచివాలయం వాళ్ళ ఇష్టం ఉన్నది. ఏం జరుగుతుంది? వాళ్ళే ఇస్తున్నారు కదా ఇంటింటికి పోయి పైసలు. తో జగన్మోహన్ రెడ్డి గారు పరదలేసి టూర్ చేస్తాడు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ, మంత్రులకు ఇంటర్వ్యూ, ఎవరైనా రిప్రజెంటేషన్ ఉంటే తీసుకోడు. ఏ ఒక్క రోడ్డు పూడికలేదు, కొత్త ప్రాజెక్ట్ రాలే, కొత్త ఉద్యోగాలు రాలే, కొత్త పరిశ్రమలు రాలే, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఎందుకు ఓటేస్తారన్న? రాజధానికి ఇప్పటి వరకు డిసైడ్ అయ్యే, ఇటుక పెట్టలే. 3 రాజధానులు ఈ దేశంలో ఎక్కడన్నా 3 రాష్ట్రాలు ఉన్నాయండి? కర్ణాటకలో 2 రాష్ట్రాల్లో 2 ప్లేసుల్లో సెషన్ వస్తుంది. 2 కోర్టులు ఉన్నాయి. కాశ్మీర్లో ఉంది, యూపీలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. కోర్టులున్నాయి. నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది. రాజధాని అనలేదే. నువ్వు హైకోర్టు పెట్టి రాజధాని అంటావు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ నూనె అంటాడు. ఇది సౌత్ ఆఫ్రికా పరిపాలన, ఇది ఇండియానా, భారతదేశమా? అంటే నీ ఒక్కనికే తెలివి ఉంది కానీ వాళ్ళందరికీ తెలివి లేదా? ఇప్పుడు అయినా చీఫ్ మినిస్టర్స్కు, ప్రైమ్ మినిస్టర్కి తెలివి లేదా? ఇది అరే ఒక కోర్టు పెట్టి రాజధాని ఏంటి సార్? పెట్టుకో, హైకోర్టు పెట్టుకో కర్నూలులో. నువ్వు ఇక్కడ అసెంబ్లీ సెషన్ పెట్టి పరిపాలన వైజాగ్ పెట్టుకుంటున్నావు, రైట్, ఓకే, నువ్వు అనుకుంటున్నావు. అది జరిగిందా? జరగలే కదా. మళ్ళీ ఆటోమేటిక్గా రేపు చంద్రబాబు గారు వచ్చినాక గుంటూరు అయిపోతుంది. నీ కోర్టు కూడా అక్కడ పర్మిషన్ ఇస్తలేదు ఆఫీస్ కూడా షిఫ్ట్ చేయడానికి. ఇలా దాదాపు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ ఏందన్నది ఏంటది? ఎవరి డబ్బు? గుట్టను దవ్వి ఏదైతుందో మొత్తం ప్యాలెస్ కట్టుకుని ఉండడానికి. ఇది ఆయన మోడల్. పులివెందులు ఎలా ఉందో, ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లా ఉందో, అమరావతిలో ఎట్లా ఉందో, ఇప్పుడు సేమ్ థింగ్ అదే. ఏంటి సార్? వెంగళరావు గారు ఇక్కడ చిన్న ఇంట్లో ఉన్నాడు, ఒక 500 గజాలు లేదు ద్వారకాపురిలో, ఏది పంజగుట్ట నిమ్స్ పక్కకు. రోషా గారు చిన్న ఇంట్లో అమీర్పేటలో ఉన్నాడు. మా మేనక గాంధీ చిన్న హౌస్, ఒక 200 గజాల కట్టుకున్న చిన్న ఒక కారు రాదు, ఒక 7 మంది కూర్చుంటే ఒక రూమ్ కూర్చుంటానికి లేదా ఆమె. అక్కడ ఉండి మార్నింగ్ ఆఫీస్ పోతుండే ఈవినింగ్ వరకు. ఇప్పుడు మొన్న మళ్ళీ మంత్రి అయిన తర్వాత, మంత్రి కాకముందు పోయినసారి గవర్నమెంట్ మన మోడీలో ఉన్నప్పుడు ఇల్లు చేంజ్ అయింది. అది అనుకోకుండా ఎన్నికల కోసం ఆ ఇల్లు అమ్మింది, మంచి ఆఫర్ వస్తే. నేను ఒక సందర్భంలో మొన్న కలిసినప్పుడు చెప్పింది, ఓ గర్కే అంటే బేచ్ దియే, राजेंद्र प्रसाद गाరు भेज दिए। अरे कैसा भेज दिए मैडम? बोले इलेक्शन कहाँ से देना पैसा, मेरे कोई पार्टी ना देता तो मैं घर का पैसा लगाना ना, मेरे पास कहाँ पैसा है, 2 घर में भेज लिया చెప్పింది మొన్న రీసెంట్ జస్ట్ ఒక 1.5 month బ్యాక్. ఆమె ఎన్నికల కోసం ఎవరైనా ఉన్నారా, మనకు వెల్ విషర్స్ ఉన్నారా, ఏమైనా డబ్బులు నువ్వు హెల్ప్ చేయించగలుగుతావు అని అడిగింది ఆమె. ఈరోజు 8వ ఎంపీ ఇందిరాగాంధీ గారి కోడలు. అంటే అంత హానెస్ట్గా నిక్కచ్చిగా ఏదైతుందో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళకు మాజీ ఎంపీ అయితే ఉండడానికి ఇల్లు లేదు. సోనియా గాంధీ గారికి కూడా గవర్నమెంట్ హౌస్ లేకపోతే నో హౌస్ ఎట్ ఆల్. ప్రియాంక వడారాకు ఉన్నదేమో, రాహుల్ గాంధీకి లేదు. ఆమె ఎందుకంటే మేనకా గాంధీ గారి డిస్ప్యూట్ అయినప్పుడు ఇందిరాగాంధీకి కోర్టులో కేసు, ఒక 5 ఎకరాలు ఏదైతుందో ఢిల్లీ అవుట్స్కార్ట్స్లో ఉండే ల్యాండ్, కొన్ని షేర్స్ మీద, కొంత బంగారం మీద వేసింది తప్పితే ఏం లేదు, నో ప్రాపర్టీస్. వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఏదైతుందో దేశానికి అంకితం చేసిండ్రు. హయ్యెస్ట్ పేడ్ బారిస్టర్ అంటే అడ్వకేట్ మోతీలాల్ నెహ్రూ. అలహాబాద్లో లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఇవ్వాలి వాళ్ళు ఎన్నడూ అనుకోలే, మాకు ఇల్లు జాగా ఎప్పుడు చూసుకోలే. ఇప్పుడు వాడు కార్పొరేట్ అయినోడు 3 కార్లు, ఎమ్మెల్యే అయినోడు ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఇప్పుడు పోయినసారి బీఆర్ఎస్లో ఉన్నారు. తో ఆనెస్ట్ గవర్నమెంట్ అదే ఇన్ఛార్జ్లో మారుస్తున్నారు. మార్చడం అనేది ఒక అతను చేసిన తప్పు చర్య. నువ్వు ఎలక్షన్ ముందు వాళ్ళకి టికెట్లు తీసేయనట్టువి. అవును, ఇప్పుడు రజనీని అక్కడ తీసేసి ఇక్కడ తెచ్చినావు. అసలు గుంటూరులో అయితే ముస్లిం, అయితే కమ్మ, అయితే కాపు, అయితే రెడ్డి, వేరే వాళ్ళు గెలవడం అనేది ఇంపాసిబుల్. ఆ 2 సీట్లో 1-2లో ఆమె ఒరిజినల్గా ఏదైతుందో నేను అనుకుంటున్నా రజక ఆమె, ఈయన ఈ రంగారెడ్డి జిల్లా ఆమె. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్తుందన్నా? ఆమెకు టికెట్ ఇవ్వడు.
సురేష్ ఇదివరకే చేంజ్ అయ్యాడు 14 నుంచి 19, ఇప్పుడు మళ్ళీ ఇంకో చేంజ్ అయింది. సంతనంలో పాటు సుధాకర్ అని గుంటూరుని తీసుకొచ్చాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, మొత్తం లూట్ మార్ చేసిండు. ఎవరికి ఇచ్చిండు? నాగార్జున అనే మంత్రి. నాగార్జున కూడా టికెట్ ఇవ్వడు. ఎవరైతే కొందరికేమో ఇప్పుడు మార్చిందేమో వాళ్ళకి టికెట్లు ఇస్తలేడు. ఎవరైతే ఇన్ఛార్జ్గా పోతుందో వాళ్ళకు కూడా టికెట్లు దొరికాయి, రాసుకోండి మీరు గ్యారంటీ. సో దీంతో అన్ని కాన్స్టిట్యున్సీలో రప్చర్ స్టార్ట్ అయింది. జంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, కాసు కృష్ణారెడ్డి నిమంటుడు. అక్కడ డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేటకు మొత్తం ఆయన అయితే మేము చేయను. మన సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తప్పితే ఎవరికైనా నువ్వు మేము గెలిపిస్తాం. ఇలా వెంకటరమణ కూడా రియాక్ట్ అయిండు. అయ్యి మళ్ళీ ఏదైతుందో మా నాయకుడు ఏం చెప్తాను, స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నాడు. బాల్నేని ఈజ్ గోయింగ్ టు ఆయన 200 కోట్లు హౌస్కి ఇవ్వకపోతే చేయడు, ఆయన ఎంపీ అడుగుతున్నాడు. ఇట్లా ఏదైతుందో మొత్తము ఓపెన్ చేసిండు. వై నాట్ 175 అన్నోడు ఆయననే కథం తీసుకున్నాడు కదా పార్టీ. అలా అంటే ఆయనే ఓడిపోతున్నానే జడ్జిమెంట్ కదా భయపడుతున్నది. ఖచ్చితంగా 60 సీట్లకు తక్కువ కాకుండా 60 మందికి టికెట్లు ఇవ్వడు. మినిమం అయినా మార్పు చేసినా ఏ మాత్రం ఇక్కడ 11 మార్చిండు, 9 గెలిచి 2 ఓడిపోయి ఇంకొక 20 మార్చగలిగేది ఉంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా 50-55 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే. సపోర్ట్ ఆఫ్ ఎంఐఎం అండ్ బీజేపీతో. కాంగ్రెస్ 45కు క్రాస్ కాకపోతుండే, 45 to 50 ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వస్తుండే క్యాండిడేట్స్ చేస్తే. నేను పేరు చెప్పడం బాగుండదు, కాన్స్టిట్యున్సీల పేర్లు ఏదైతుందో నేను అంతకంటే ముందే చేంజ్ చేసి ఇవి ఓడిపోతాయని కూడా ఆ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాను నేను. ఖచ్చితంగా ఇది చేంజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక మార్పు అనేది ఏదైతుందో చేస్తే డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ కరప్షన్ జరిగింది. కేసీఆర్ మీద గ్రామ జనంలో వ్యతిరేకత లేదు, ఎందుకంటే పెన్షన్స్, స్కీమ్స్, రైతు బంధు ఇవన్నీ వస్తున్నాయి. అంది రోడ్స్, కనెక్టివిటీ ఈజ్ వెరీ గుడ్. వాడికి ఇసుకేం అవుతుందా అదంతా లేదు మామూలుకి. ఇదంతా వైట్ కాలర్ మీ మీడియా మనకు అవసరం. అక్కడ కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, ఒక్కొక్కరు 5-6 కార్లు, లిఫ్ట్లు, ఒకటే ఫ్లోర్కు లిఫ్ట్, గుడిసెలు ఉన్నాడు. నేను పేరు చెప్పదలుచుకోలే. వాళ్ళ ఇళ్ళలో పోతే నా కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళ ఫర్నిచరు, బాత్రూమ్స్. చీఫ్ మినిస్టర్ చేసిన, ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ చేసిన కుటుంబ సభ్యులు కూడా మామూలు అపార్ట్మెంట్లో మామూలు జీవితం గడుపుతున్నారు. ఇంత కరప్షన్ అంటే వందల కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే, 100 కోట్లు. సో అది పరిణామం జరిగింది. ఇప్పుడు అక్కడదే జరిగింది. ఇసుక, లిక్కరు, దోపిడీ. మట్టి అమ్ముకుంటుంది కదా సార్, మట్టి చేసింది కదా సార్ విచ్చలవిడి. సో దీంతో ఏదైతుందో దీని పరిణామం ఉంటుంది. ఈ మార్పు ఏదైతే డిక్లేర్ ఇంత అడ్వాన్స్గా చేసిండో ఇది రియాక్షన్ బాగా అన్ని కాన్స్టిట్యూన్సీలో గొడవ అవుతుంది. డైరెక్ట్ తాడపల్లికి పోయి ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు, జగన్ ముద్దు, అంబటి రాంబాబు వద్దు, జగన్ ముద్దు, కాసు మహేష్ రెడ్డి వద్దు. ఇలా హిందూపూర్ ఓడిపోయే సీట్ సార్, 3 గ్రూపులు సార్. ఎక్బాల్ అని పోయినసారి ఓడిపోయాడు, నవీనిచ్చల్ అని మున్సిపల్ చైర్మన్, ఇంకొకటి 3 గ్రూపులు. తీవ్రంగా అన్ని కాన్స్టిట్యూన్సీలు. ఇలా కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంకో గ్రూప్ తయారవుతుంది, బిజినెస్ గ్రూప్, వైశ్య గ్రూప్. తో ప్రతి దగ్గర ఏదైతుందో చిచ్చు పెట్టుకున్నాడు ఇప్పుడు. తో ఈ పరిస్థితిలో చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. అన్రిపేర్ ఈ ఎవరైతే 50-60 మంది క్యాండిడేట్స్ ఎవరైతే టికెట్లు దొరకాయో వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోతారు. అందరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. తో కాంగ్రెస్ ఓట్లు చీస్తుంది కదా. పోయినసారి 3-4-5% వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నేతున్నా 15-20-25% పోయిందనుకోండి. తో ఆటోమేటిక్ ఎవరు లాస్? అది జగన్ ఓట్లే గుంజుతాడు కదా. జగన్ కాంగ్రెస్ ఓట్లతోటే ముఖ్యమంత్రి అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే గుంజినప్పుడు ఏదైతుందో టీడీపీకి ఆటోమేటిక్ బెనిఫిట్ కదా. 2% డిఫరెన్సే కదా. ఈ 2 కలయికతోటి పర్సంటేజ్ మోర్ అయింది కదా. ఇది పోయినసారి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ ఆ ఓటు బ్యాంక్ ప్రకారం. సో ఇది తీవ్రంగా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతోటే కాకుండా షర్మిల గారితో కూడా ఒక ముప్పు ఉంది అని అంటున్నారు. అంటే ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది కానీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇప్పుడు ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కూడా మారబోతుంది అన్న వార్తలు అయితే రీసెంట్ టైమ్స్లో బాగా వినిపించాయి మనకు. అది మీరు మీ మీడియా, ప్రింట్ మీడియా కానీ మెయిన్ ప్రింట్ చెప్పదలుచుకోలేదు, లీడింగ్ మీడియా కూడా రాస్తుంది. అవును, ఆమె ఏ పరిస్థితుల్లో నాకుండే సమాచారము ఏపీసీసీ ప్రెసిడెంట్ తీసుకోదామే. ఆమె చాలా మొండిఘటము, మాట మీద నిలబడే రకము. ఆమె నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడల్ని,
నా కొడుకు బిడ్డ ఎక్కడ పుట్టినరు, నా అన్ని జీవితం తెలంగాణ అన్నది. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఏపీసీసీ తీసుకుంటే ఏం జవాబు చెప్తుందండి? ఇంతకాలము గంటాపదంగా ఇన్నిసార్లు చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత క్యాంపెయిన్ తీసుకుంటుంది. ఏఐసీసీ తీసుకొని స్టార్ క్యాంపెయిన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్ర పెడతారు, ప్రచారం చేస్తుంది. ఆమె పోటీ కడప ఎంపీ అంటున్నారు. నన్ను అడిగితే అది కూడా 49% ఛాన్స్, 51 అది. అక్కడ ఎమ్మెల్యే ఎంపీ చేయడం కూడా తప్పు. ఆమెకు నష్టం జరుగుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీని లాభం చేయడానికి, ఓటు బ్యాంకును పెంచడానికి ప్రయత్నం చేయాలా? ఆమెకు కర్ణాటక వెళ్ళి కావచ్చు, ఇక్కడికి వెళ్ళి కావచ్చు, ఆమెకు రాజ్యసభ కావచ్చు. నెక్స్ట్ 5 years కోసం ఆమె ఆలోచించాలి. పార్టీ ఆర్గనైజేషన్లు పనిచేసి స్ట్రెంత్ పెంచేది ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు భవిష్యత్తు ఏదైతుందో నెక్స్ట్ 5 years తర్వాత బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫైట్. అక్కడ మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కనుక, ఆ ఓటు బ్యాంకు దళితులు వస్తారు కనుక అక్కడ ఓటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు ఇది 24 కదా, 29లో ఎక్కడ ఆంధ్రలో. కనుక ఆమె ఏదైతుందో నాకుండే సమాచారము నిన్ననే కలుస్తుంది, 28 నాడు అక్కడ కలుస్తుంది, ఇప్పుడు వైజాగ్ ఏదో అక్కడ కలుస్తుంది. సార్ వాళ్ళు వచ్చేది ఒక నిరసన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని వస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నేషనల్ దాంట్లో వచ్చి ఒక కార్యక్రమం తీసుకున్న దానికి వచ్చి ఆదరబాదరగా దొప్పుకుంటూ వచ్చి దాంట్లో ఎందుకు డిక్లేర్ చేస్తున్నా కాంగ్రెస్లో పార్టీ చేరడానికి? ఢిల్లీలో ఉంటుంది ముహూర్తం. ఇప్పుడు నిన్ననే డిక్లేర్ అవుతున్నారు. లేదు, ఆమె పోలేదు, ఆమె హైదరాబాద్లో ఉంది. వితిన్ 1 week లోపల ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆమె 100% కాదు, 135 కోట్ల % గ్యారంటీ. గతంలో తెలంగాణ అవుతుండే. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆమె రావడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అతని వల్ల కొంచెం ఊపు పార్టీకి వచ్చింది అనే సమాచారం ఉండే వాళ్ళకు. అతన్ని డిస్ప్లే చేయొద్దని చెప్పేది అవుతుందో ఈమెను పక్కకు పెట్టారు. పెట్టి అమ్మ నువ్వు ఉండు అని. ఆమె అవసరము, ఆమె కాక ఆమె వెనుక ఉండి నడిపిస్తున్న అనిల్ ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ క్రిస్టియన్స్. బ్రాహ్మణుడైనా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్స్ వరల్డ్లో భారతదేశంలో కాదు, వరల్డ్లో ఫేమస్ ఆయన. ఇప్పుడు ఈరోజు ఆంధ్రలో ఈజ్ వెరీ పాపులర్. అక్కడ మీకు రెడ్డిస్ కన్వర్ట్ అయిన ఉన్నారు, ఎస్సీలు మ్యాక్సిమం కన్వర్ట్ అయిన ఉన్నారు. నేను అనుకుంటున్నా లెక్కల్లో తెలియదు, బట్ ఇట్ షుడ్ బి దే 8 to 10% క్రిస్టియన్ కన్వర్టెడ్ ఉన్నారు అక్కడంతా. ఆ ఓటు మీద, ప్యాటర్న్ మీద ఖచ్చితంగా ప్రభావితం చేయగలుగుతాడు అనిల్ గారు. రాబోయే రోజుల్లో అనిల్ గారి పాత్ర, ఆమెదేమో స్టార్ క్యాంపెయిన్ అయితే, అనిల్ ఏదైతుందో వర్కౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేది అవుతుందో కాంగ్రెస్కి ఒక ఊపు తేగలుగుతారు. నాకుండే సమాచారము ఇది ఖచ్చితంగా విశ్వసనీయత. మడమ తిప్పను, మాట తప్పను. అరే చెల్లె ఇంట్లోకి వెళ్ళి గెంటేసినవయ్యా, ఆస్తి తెలివు. నువ్వు జైల్లో ఉంటే నీ పార్టీని రక్షించింది. 17 సీట్లో 15 గెలిపించింది. లేకపోతే ఆమె క్యాంపెయిన్ చేయకపోతే ఆ రోజు బిలో 10 వస్తుండే. పిల్లి గారును ప్రసాద్ రాజు గారు 2 ఓడిపోయారు. ఒకటి నర్సాపూర్ను, ఒకటి ఇది మన పిల్లి గారు ఈస్ట్ గోదావరిలో. ఇక్కడ ఈమె ఓడిపోయారు, రాజీనామా చేసేవారు సురేఖ గారు. 15 గెలిచినాయి. నీవు జైలు ఉంటే పాదయాత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇంత లీడ్ ఎంత కఠోర పాదయాత్ర చేయలే. మన తెలంగాణ విడిచిపెట్టిన ఆంధ్ర కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జగనన్న విడిచిన బాణం అన్నది. అటువంటి చెల్లి నీ సతీమణి కోసము చెల్లిని దూరం చేసుకున్నావు, తల్లిని దూరం చేసినావు, ఆమెను రాజీనామా తీసుకున్నావు. అవసరమైందా? గౌరవ అధ్యక్షురాలు కదా. ఇవన్నీ ఏదైతుందో ప్రజల్లో నాటుకుపోయింది. ఆమె క్యాంపెయిన్ వెళ్ళిన తర్వాత ఆమె ర్యాష్. బాబాయ్ హత్య ఏం చేసిండు ఆయన వచ్చి ఏం సాల్వ్ చేసిండు? వాళ్ళ ఒక వరుసకు తమ్ముడైన ఎంపీని రక్షిస్తుండు కదా, భాస్కర్ రెడ్డి జైలుకి పోయింది కదా, బీజేపీతో ఇన్ఫ్లుయెన్స్ చేయించిండు కదా. ఇవన్నీ ప్రభావితమై ఇవన్నీ మైనస్ ఏదైతుందో గతంలో 21 సీట్లే వచ్చాయి చంద్రబాబు గారికి. 21, 23 వచ్చాయి. 23 ఒకటి మన పవన్ కళ్యాణ్ 151, అది 151 క్రాస్ అయ్యి 152 పైన వచ్చినా ఆశ్చర్యపడద్దు ఈ కూటమికి, పవన్ కళ్యాణ్ గారి కూటమికి. షర్మిలి గారిది మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది ఆమె క్యాంపెయిన్ వల్ల. ఆమె ఏపీసీసీ తీసుకునే అవకాశం లేదు. ఆమె ఏఐసీసీ ఏదైనా తీసుకొని స్టార్ క్యాంపెయిన్ టు ఆంధ్ర ఎలక్షన్స్, అటు కర్ణాటక తిరుగుతుంది, ఈవెన్ తెలంగాణలో కూడా లోక్సభ ఎలక్షన్లు తిరగవచ్చు ఆమె. గతంలో ఆమె తిరగడం వలన ఖమ్మంలో మీకు తెలుసు 2014లో వైఎస్ఆర్పీ తెలంగాణ అంతా పోటీ పెట్టింది.
ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు పొంగిలేటి ఎంపీ అయిందంటే బికాస్ ఆఫ్ షర్మిలి గారు విజయమ్మ గారు. 2.5 days జగన్ గారు హాఫ్ డే, వీళ్ళిద్దరు 2 రోజులు తిరిగితేనే ఆయన ఎంపీ గెలిచాడు అప్పుడు లోక్సభకు. ఇది రాబోయేది. ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేదు. మీ రెడ్ టీవీ ద్వారా ఏమాత్రం అనుమానం లేదు. 100 కాదు 1000 కోట్లు పెట్టని టార్గెట్ పెడుతున్నాడు. ఇవాళ విచ్చల విడిగా డబ్బు ఉంది, ఫండ్స్ ఉన్నాయి, లెక్కలు దుప్పుతున్నాడు. ఇవాళ వైఎస్ఆర్పీకి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్కి ఎట్లయితే 800 కోట్ల చిల్లర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో పార్టీది, అక్కడ కూడా ఆయనది కూడా సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఇండియా రీజనల్ పార్టీలో. ఇవాళ ఎమ్మెల్యేకు నువ్వు ఎంత పెట్టుకుంటావు అంటాడు సిట్టింగ్ ఉన్నోని. కొందరికైనా తీసేస్తున్నాడు. కొత్త వచ్చిన వాళ్ళకు నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు? 30 కోట్లు 40 కోట్లు పెట్టుకోవాలి. ఇది ఎక్కడ దాన్ని ఉన్నోడు అంటాడు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఏమనుకుంటున్నాడు. ఎంపీకి అయితే 100-150. అది ఎవరు ఆయన పెట్టుకున్నాడు కాదు, ఈయనకి ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఈయన ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఈయన పార్టీ డబ్బుల బదులు ఆ ఎంపీ ఇచ్చిన డబ్బులే 10 కోట్లు ఇస్తాడు. 7 కాన్స్టిట్యున్సీలు కదా, 7 10 70, 30 రిజర్వ్ పెట్టుకుంటాడు ఈయన. ఎక్కడ అవసరం అంటే మళ్ళీ అక్కడ ఇస్తాడు. ఆ 100 దాచుకోడు. మళ్ళీ ఎంపీ ఈయన చేతికి ఇచ్చినాక ఆయన ఒక మళ్ళీ 50 పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఇండివిజువల్ ఆయన చేతికి వెళ్ళిపోతే మాకు జగన్ ఇచ్చాడు నువ్వేమి ఇచ్చినావు అంటాడు కదా. ఈయనను కేర్ చేయడు కదా. ఎమ్మెల్యే పోటీ చేసేటోడు 2 ఒకసారి వస్తాయి కదా, ఇబ్బంది పెడతాడు కదా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దేర్ ఈజ్ నో క్వశ్చన్. షర్మిలమ్మ గారిది డెఫినెట్ విత్ ఇన్ 1 week. ఇదంతా నేను అనుకుంటున్నాను న్యూ ఇయర్ లోపట్నే. ఇప్పుడు ఇవాళ 29 అవును 29th 31st లోపల అనౌన్స్ అయినా కావచ్చు. ఓకే, ఆమె ఢిల్లీలోనే ఉంటుంది చేరిక. పోయినసారి కూడా అంతా ఫిక్స్ అయిపోయింది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. నేను ఆయనను తప్పు పట్టాను, ఎన్నికల ముందు తప్పు పట్టాను, కానీ ఆమె సీఎం పోటీదారు కాదు ఎక్కడిక్కడ అప్పుడు. అవును, కానీ ఆమెను పార్టీలో ఏదో వస్తే నష్టం జరుగుతుందని వ్యక్తిగతంగా అదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడితే పిలిచాడు ఆమెను. ఏది ఈనాడు ముందు ఒక 6 నెలల ఎలక్షన్ ముందు జూన్లో డేట్ ఆయన స్వయంగా ఫోన్ చేశాడు. కోదండరామ్ను పిలిచాడు, సిపిఎం పిలిచాడు, జనశక్తి అంటే అది కోదండరామ్ గారు కదా పిలిచాడు, ప్రవీణ్ గారు పిలిచాడు, బీఎస్పీని, ఈమెను పిలిచాడు. మళ్ళీ తర్వాత ఆంధ్ర ఎట్లయితుంది, ఆమె ఆంధ్ర పార్టీ ఎట్లయితుంది. సో అది తప్పు మాట్లాడాడు. ఏదేమైనా షీ విల్ యూజ్ఫుల్ టు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రలో. ఇప్పటి ఎన్నికలు, నెక్స్ట్ ఎన్నికలు అయితే అన్ఇమాజినబుల్. ఓకే, అప్పుడు మార్పు జరగవచ్చు. ఎన్నిక తర్వాత ఆమె స్టాండ్ చేంజ్ కావచ్చు, ప్రజలు ఆమెను కోరవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా నువ్వు ఉమ్మడి రాష్ట్రము, తర్వాత మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురువు. 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ వచ్చి అక్కడ యూపీఏకి స్ట్రెంత్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. నీకు స్వేచ్ఛ ఎక్కడైనా లోక్సభకు చేసే హక్కు ఉన్నది. అలాగే ఇక్కడ ఓటర్ లిస్టులో అక్కడ డిలేట్ చేసింది, ఇక్కడ చేసుకుంది, ఇక్కడ తీసి మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. ఆమె ప్రాపర్టీస్ ఉన్నాయి పులివెందులో ఉంది, ఇడుపులపాయం ఉంది ఆమె ప్రాపర్టీ, ఆమె పిల్లల పేరు మీద ఉంది. ఆమె పుట్టింది అక్కడ కడప జిల్లాలో, చదివింది, పిల్లలు పుట్టింది, భర్త ఇక్కడ కావచ్చు. బట్ ఆమె రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు మాత్రం ఆమె అక్కడ పోటీ చేయడము మంచిది కాదు నా అభిప్రాయం కూడా నేను వాళ్ళకి చెప్పబోతున్నా. ఇవాళ రేపు కలుస్తాను, కలిసి నాట్ టు కాంటెస్ట్, టు క్యాంపెయిన్ కాంగ్రెస్, నాట్ టు టేక్ ఏపీసీసీ ప్రెసిడెంట్, ఏఐసీసీ అండ్ స్టార్ క్యాంపెయిన్ తీసుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా నిక్కచ్చిగా గతంలో ఇది చెప్పినావు కనుక ఇది నీ క్రిటిక్ అవుతుంది రేపు అక్కడ కనుక దీన్ని చేయద్దు. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత నీ నిర్ణయం నెక్స్ట్ 5 ఏళ్లలో ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఆడ తెలంగాణ, ఆంధ్ర, యూ చాయిస్. రాజ్యసభ దేశంలో ఎక్కడి నుంచైనా కావచ్చు, లోక్సభ పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఈ ఎన్నికలు మాత్రము పోటీ చేయడము కాదు. పోటీ చేయడం వల్ల దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నీ వర్క్ అంతా, మైండ్ అంతా దాని మీద ఉంటుంది. యూ షుడ్ బి యూజ్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ. 175 నియోజకవర్గాల మీద నువ్వు లాభం చేయాలా. నీ తండ్రి గారి కోరిక రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని. ప్రధాని అవుతాడా, సీట్లు ఎన్ని వస్తాయా, అది సబ్జెక్ట్ వేరు. ఆ ఆశయం కోసము రాజన్న బిడ్డగా నువ్వు ఆ పని చేయాలనేది మీ రెడ్ టీవీ ద్వారా షర్మిలి గారికి నేను ఏదైతుందో అప్పీల్ చేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా కూడా కలుస్తాను నేను. ఇవాళ రేపు కలుస్తాను 31st లోపల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్.